మైసూర్ పులి, మైసూర్ పాలకుడు, స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ 225వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నజీర్ అహ్మద్ రచించినటువంటి టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ ఆంగ్ల పుస్తకాన్ని ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ కన్వీనర్ మహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశాన్ని బ్రిటిష్ వారి ఆక్రమణను ఆయన ఎన్నడూ సహించేవారు కాదని, ఆయన 15వ ఏటలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొనడం జరిగిందని, 17వ ఏట నుండే సైనిక బాధ్యతలను చేపట్టడం జరిగిందని, బ్రిటిష్ వారితో అనేక యుద్ధాలు చేశారని, చివరికి బ్రిటిష్ వారితో పోరాడుతూనే మే 4వ తేదీన ఆయన మరణించారని, దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారని అన్నారు. భారతదేశ చరిత్రలో రాకెట్ను ఆవిష్కరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉపయోగించిన ఘనత టిప్పు సుల్తాన్కి దక్కుతుందని, ఆయన వద్ద మైసూరియన్ క్షిపణి సైనిక దళం కూడా ప్రత్యేకంగా ఉండేదని, ఇది దేశానికే గర్వకారణమని అన్నారు. ఈరోజు మైసూర్ పాలకుడు, స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ ద టైగర్ ఆఫ్ మైసూర్ అని చెప్తారు. ఆయన మైసూర్ టైగర్. ఆయన యొక్క 225వ వర్ధంతి సందర్భంగా భారతదేశం మొత్తంలో సుమారు 250 ప్రముఖ పట్టణాల్లో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన మరి యొక్క పుస్తకాన్ని ఆంగ్ల భాషలో నేడు మరి విడుదల చేయడం జరుగుతుంది. మరి ఆయన యొక్క నిజమైన చరిత్ర, ఆయన ఏ విధంగా భారతదేశానికి సేవ చేశారు, స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడారు, తన ప్రాణాలు ఏ విధంగా బలిగొన్నారు, ఆయన తన ప్రాణాలు కూడా మరి భారతదేశం కూడా త్యజించారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారనే సత్యాలను, ఆయన నిజమైన చరిత్రను ప్రజలందరికీ కూడా, భారతీయులందరికీ కూడా తెలియజేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఆంగ్ల పుస్తకాన్ని అందరి వరకు చేర్చడానికి ఈ యొక్క విడుదల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దేవుడి వల్ల 250 పట్టణాల్లో కూడా ఈరోజు ఈ యొక్క పుస్తకాన్ని మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన గురించి చాలామంది తెలియక అపార్థాలు, అపోహలు, చాలామంది కాంట్రవర్సీస్ తీసుకొస్తున్నారు. అయితే దానికి సమాధానంగానే ఈ యొక్క పుస్తకాన్ని మరి ప్రజలకి చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సంకల్పం చేసి ఈ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 2002లోనే తెలుగులోకి మరి రచించడం జరిగింది. దాని యొక్క అనువాదమే ఈ యొక్క పుస్తకం ఆంగ్ల భాషలో వచ్చింది. కాబట్టి ప్రతి లైబ్రరీ వరకు కూడా, ప్రతి భారతీయుడి వరకు కూడా ఈ యొక్క పుస్తకాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే మైసూర్ పులి అయినటువంటి మరి టిప్పు సుల్తాన్ గారు 15వ ఏట నుండే మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాడిన యుద్ధాల్లో పాల్పంచుకున్నారు. 17వ సంవత్సరం నుంచే సైనిక బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు. మొదటి క్షిపణిని కూడా మరి ఆయన ఉపయోగించి భారతదేశానికి మరి క్షిపణి రంగంలో కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహోన్నతమైన, భారతదేశం కోసం పోరాడి చివరిగా భారతదేశం కోసం పోరాడుతూనే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి కృషి చేస్తూనే తన ప్రాణాలను మరి బలిగొన్న, తన ప్రాణాలను త్యజించిన, త్యాగం చేసిన అమర వీరుడు ఆయన. కాబట్టి ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన జీవిత చరిత్రను అందరికీ తెలియజేయాలి, అందరికీ అందజేయాలనే సదుద్దేశంతో అటువంటి మహానుభావులు, అటువంటి స్వాతంత్ర సమరయోధుల జీవితాలను మనం కూడా స్ఫూర్తి పొందాలి. మనమంతా కులమతాలకు అతీతంగా ఐక్యమై మన దేశాన్ని కొల్లగట్టాలన్న వాళ్ళతో ఏ రోజైనా కూడా పోరాటానికి మనం సిద్ధంగా ఉండాలి. మనమంతా భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని, పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.